డీసీపీ పరిధిలో ఎమ్మెల్సీ షంబీపూర్ రాజ్ ఇంటి దగ్గర ఈరోజు బందోబస్తు ఏర్పాటు చేయడం జరిగింది. నిన్న జరిగినటువంటి పరిస్థితుల దృష్ట్యా ఇక్కడ 144 సెక్షన్ విధించడం జరిగింది. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా శాంతి భద్రతలకి భంగం వాటిల్లొద్దన్న ఉద్దేశంతో ఇక్కడ షంబీపూర్ రాజ్ ఇంటి దగ్గర అతన్ని హౌస్ అరెస్ట్ చేయడం జరిగింది. మార్నింగ్ నుంచి ఇక్కడ బందోబస్తు పెట్టుకోవడం, చుట్టూ ఏరియాకి ఎవరిని అంటే ఆల్రెడీ వాళ్ళు పార్టీ పిలుపు మేరకు అందరూ కూడా ఇక్కడ గ్యాదర్ కావాలి అనేటువంటి పిలిపించినటువంటి మేరకు ఉదయం నుంచి ఇక్కడ బందోబస్తు ఏర్పాటు చేసి ఎవరిని ఇక్కడికి రానికుండా, ఎలాంటి పర్మిషన్ లేవు కాబట్టి ఎలాంటి పర్మిషన్స్ లేవు. ఒక పక్క గణేష్ నవరాత్రులు జరుగుతున్నాయి, ఎలాంటి శాంతి భద్రతలు విఘాతం కలగొద్దన్న ఉద్దేశంతో ముందస్తు చర్యలో భాగంగా ఇక్కడ అబ్జర్వ్ చేయడము. ఇక్కడికి ఎవరైతే కార్యకర్తలు వస్తున్నారో మార్నింగ్ నుంచి ఇప్పటివరకు ఒక 20 మందిని అదుపులోకి తీసుకోవడం జరిగింది. అదేవిధంగా ఎమ్మెల్యే గారు కౌశిక్ రెడ్డి గారు కూడా ఇక్కడే ఉన్నారని తెలిసింది, వారిని కూడా అబ్జర్వ్ చేయడం జరిగింది. మళ్ళీ ఒకసారి వాళ్ళు బయటకు వచ్చే ప్రయత్నం చేస్తే రెండోసారి కూడా వాళ్ళని అదుపులో తీసుకొని వాళ్ళ కార్యకర్తల్ని వారిని కూడా ఇక్కడ అబ్జర్వ్ చేసినాం. సాయంత్రం వరకు వాళ్ళని అదుపులో ఉంచుకొని పరిస్థితులను బట్టి వారిని రిలీజ్ చేయడం జరుగుతుంది. అందరూ కూడా కార్యకర్తలు కానీ మిగతా వాళ్ళు కూడా పరిస్థితులను గమనించి ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా శాంతి భద్రతలు విఘాతం కలగొద్దన్న ఉద్దేశంతో నిన్న జరిగినటువంటి పరిణామాల దృష్ట్యా మాత్రమే ఇవాళ మనం ఎక్కువ బందోబస్తు పెట్టుకొని ముందస్తు జాగ్రత్తలు తీసుకున్నాం. మీడియా కానీ ప్రజాప్రతినిధులు కానీ ప్రజాజీవనానికి భంగం కలగకుండా అందరూ సహకరించాలని చెప్పేసి, పోలీసుకు కూడా సహకరించాలని చెప్పేసి కోరుతున్నాం. థ్యాంక్ యూ.